ఇప్పుడు శాసనసభ సమావేశాలంటే అధికార ప్రతిపక్ష శాసనసభ అంటేనే అధికార ప్రతిపక్ష సభ్యులకి సమాన హక్కులు సమాన ఇవి ఉండదు. ఆ హక్కులను కాపాడాల్సినటువంటిది స్పీకర్ గారు, కస్టోడియన్ స్పీకర్ గారు. అయితే వాళ్ళ స్పీకర్ గారు, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రశ్నోత్తరాల సమయంలో లేచి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రించినటువంటి కేసీఆర్ గారిని ఇష్టం వచ్చినటువంటి భాషతోటి విద్వేషంగా కూర్చుంటే, చౌకబారుగా మాట్లాడుతుంటే కనీసం స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి నిలువరించే ప్రయత్నం చేయలే. కానీ అదే విషయం వెంటనే దానికి సంబంధించి సమాధానంగా మాట్లాడాలి కదా, చెప్పాలి కదా. ఆయన ఏది ముఖ్యమంత్రి గారు అన్ని గంటన్నర సేపు మాట్లాడిండు, దానికి సమాధానం చెప్పాలి కదా. మరి చెప్పడానికి ఉపనాయకుడు హరీష్ రావు గారు, మిగతా టీఆర్ఎస్ సభ్యులు ప్రయత్నిస్తే స్పీకర్ గారే బాజాప్తా మీరు ముఖ్యమంత్రి గారిని విమర్శించినట్టయితే నేను మైక్ ఇవ్వను, కట్ చేస్తా, మీరు ప్రశ్నలు మాత్రమే అడగండి అని చెప్పి స్పీకర్ గారే ప్రతిపక్ష సభ్యుల గొంతు నొక్కుతూ రూలింగ్ ఇస్తే ఇక చట్టసభలకు అర్థమేమున్నది? చట్టసభలు దేనికోసం ఉన్నది? ప్రజలకు సంబంధించినట్టు అధికార పక్షానికి అనేక సందర్భాలు ఉంటాయి, అనేక అవకాశాలు ఉంటాయి. ప్రభుత్వ సభలు ఉంటాయి, సెక్రటరియట్ ఉంటుంది, ప్రతి చోట మాట్లాడేది వాళ్ళ ప్రభుత్వానికి సంబంధించిన మాట్లాడే అవకాశం ఉంటుంది. మళ్ళీ అసెంబ్లీ కూడా అధికార పక్ష సభ లాగానే నడుపుతామంటే ప్రతిపక్షాలకి ఇంకెక్కడుంది వేదిక, అవకాశం ఎక్కడుంది? ప్రతిపక్షాల గొంతును అందుకోసమే బరాబరుగా వాళ్ళ ప్రతిపక్షం అనేది ప్రతిపక్షాల గొంతును కాపాడాల్సింది, ప్రతిపక్షాల హక్కులను కాపాడాల్సింది స్పీకర్ గారు. ఆ స్పీకర్ గారే స్వయంగా ప్రతిపక్షాల గొంతు నొక్కిస్తామంటే ఇంకా అక్కడ ఉండాల్సినటువంటి అవసరం టీఆర్ఎస్కి లేదు. అందుకోసమే సభ నుంచి బయటకు వచ్చేసి అంతిమంగా ప్రజాక్షేత్రమే కదా, ప్రజాక్షేత్రాన్ని మించినటువంటి సభ ఇంకేది లేదు. ప్రజలు 4 కోట్ల ప్రజల దగ్గరికి వెళ్తాం. ప్రజాక్షేత్రంలోనే మీరు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అసెంబ్లీని కూడా ఒక గాంధీ భవన్ సభలాగా జరుపుతామంటే, అసెంబ్లీని కూడా ఒక సిఎల్పి సభలాగా నడుపుతామంటే, అసెంబ్లీని కూడా ఇంకో రకంగా జరుపుతామంటే అక్కడ ఉండాల్సినటువంటి అవసరం లేదు.